ముక్త పైకి పో గుండెలో పెట్టుకోండి ఈ కార్యక్రమాన్ని. రాజుబాబు గుడి కూడా రాలా. రాజు ఆచార్యంలో పెద్దరాజు సలహాలతో ఆ గుడి కోసమే రాజు ఈ విధమైన తప్పని పెట్టాం. भारत माता की जय, 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 भारत माता की जय. అతి త్వరలో అన్న వద్దన్నాడు వీరన్నా నువ్వేంది మళ్ళీ అతి త్వరలో కొడుములో ఒక మహా పండుగ జరగబోతుంది. అదే మహాపాదయాత్ర మరియు హిందూ సమ్మేళనం. హిందూ ధర్మ సమ్మేళన సమితి ద్వారా మరియు కొడుమురు సమస్త దేవాలయాలందరూ కలిసి మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కార్యక్రమం అత్యంత అద్భుతంగా డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మన స్థానిక రాములవారి దేవస్థానం నుంచి మహాపాదయాత్ర ప్రారంభం చేస్తూ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాకా మనము ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మనకి అత్యంత అద్భుతం ఏంటంటే పీఠాధిపతులు దూరం నుంచి చూసే మనం ఈ రోజుల్లో అతి దగ్గరలో అతి సమీపంలో మన పక్కలే 5 అడుగులు 10 అడుగుల దూరం నుంచి చూసే అవకాశం మనకు కొడుకుకి రాబోతుంది. అదే ఇద్దరు అత్యంత పెద్ద స్వాములు మన దేవస్థానానికి రాబోతున్నారు. ఒకరు రామానుజీయర్ స్వామి అష్టాక్షరి పీఠ వ్యవస్థాపకులు, ఇంకొకరు ఎవరంటే ఆదిత్య పరశీ స్వామి గారు త్రిమాత దేవస్థానంకి వ్యవస్థాపకులు, తెలంగాణ నారాయణపేట. వీళ్ళిద్దరూ కలిసి మన కొడుమూరు గ్రామానికి వచ్చేసి మన కొడుమూరుని పావనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి, అలాగే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, సంఘ పరివార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మనము ఈ దేవస్థానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కొడుమూరు హిందూ బంధువులందరూ కలిసి చేసిన ఈ కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు, అందరిది, హిందూ బంధువులందరిది ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానం చేస్తున్నాం. నా పేరు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి ప్రధాన సేవకుడిగా ఉన్నాను. స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విజయవంతం చేయవలసిన మరొకసారి ఆహ్వానం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.